కనీసం అధ్యక్ష వారు అంటుంటే మేము మాట్లాడుతుంటే వాళ్ళకు ఉలికి పడుతున్నారు, లేదంటే వాళ్ళు బాధపడుతున్న సందర్భం. కానీ వాస్తవం అధ్యక్ష, కొన్ని చెప్పవలసిన అవసరం ఉన్నాయి, కొన్ని కఠోర నిజాలు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నాయి. ఆ 10 ఏళ్లలో 10 రేషన్ కార్డు ఇవ్వలేరు అధ్యక్ష. ఆ 10 ఏళ్లలో 10 రేషన్ కార్డులు ఇవ్వలేరు. ఈ రోజు ఈ ప్రభుత్వం ఇంధనం రాజ్యం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు మేమందరం కూడా ప్రతి పేదవారికి రేషన్ కార్డు ఉండాలని చెప్పని పోయిన ఉగాది నాడు ప్రారంభం చేస్తే కొత్తగా అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా 15,12,000 మందికి కొత్త రేషన్ కార్డు జారీ చేసిన అధ్యక్ష. 19,44,000 మందిని రేషన్ కార్డులో వారిని పేరెక్కించిన అధ్యక్ష. ఇది ఈ ప్రభుత్వం యొక్క పనితీరు అధ్యక్ష. 3,38,00,000 కుటుంబాలకు సంబంధించి ఈరోజు 1,05,00,000 తెల్ల రేషన్ కార్డులు ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పనితీరుకు నిదర్శనం చెప్పే ప్రయత్నం చేస్తూ ఈ తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులందరూ కూడా ఈరోజు 6 కిలోల చొప్పున ప్రతి లబ్ధిదారుకి సన్న బియ్యం పంపిణీ చేసేటువంటి కార్యక్రమం 3,38,000 మందికి ఆహార భద్రత కల్పిస్తున్నాం. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి దొడ్డు బియ్యం అక్కడే అమ్ముకునే వాళ్ళు అధ్యక్ష, లేదా బయట పశువులకు దానాగా వాడేవాళ్ళు. కానీ రోజు సన్న బియ్యం ఏదైతే సంపన్నులు తిన్నటువంటి భోజనం ఈ రోజు పేదవారికి ఇస్తుంటే మేము సన్న బియ్యం పంపిణీ చేసిన తర్వాత దళిత కాలనీ, బీసీ కాలనీ, గిరిజన కాలనీకి వెళ్తే వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వానికి ఆశీర్వదించిన తీరు, కళ్ళల్లో ఆనందం, కళ్ళల్లో నీళ్లు వస్తుండగా, ఆనంద బాష్పాలు వస్తుండగా మీ కడుపు చల్లగుండగా ఇందిరమ్మ రాజ్యం మళ్లీ రావాలి. మీలాంటి వాళ్ళు ఎప్పుడన్నా వాళ్ళు అన్నమాట అధ్యక్ష. ఏ రోజన్నా మా ఇంటికి మీలాంటి వాళ్ళు వచ్చినా, మా చుట్టాలు వచ్చినా పిసిపి పట్టుకొని దుకాణానికి వెళ్లి 1 కిలో సన్న బియ్యం తీసుకొచ్చి వాళ్ళకి పెట్టేవాళ్ళం, మేము దొడ్డు బియ్యం తినేవాళ్ళం. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం మాకు ఇస్తున్నటువంటి సన్న బియ్యం వల్ల మీకు అదే భోజనం పెడుతున్నాం, మీకు కూడా సన్న బియ్యం తింటున్నాం చెప్పండి ఆనందంగా ఆనంద బాష్పాలు రాలుస్తూ ఈ ప్రభుత్వానికి దీవెనలు ఇస్తున్నటువంటి కార్యక్రమాన్ని కూడా గుర్తు చేస్తూ